నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు నీళ్లొదిలాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని గాలి కొదిలి అభివృద్ధి మాట మరిచి కేవలం అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎప్పుడో మట్టిలో కలిసి అధిష్టానం, వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోయింది. మరి ఈ విష సంస్కృతిని తిడుతూ కూర్చుందామా? కుళ్ళు పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించేందుకు ముందుకు రాలేమా? తలరాతలు మార్చుకోలేమా? దేశంలో రాజకీయానికి అర్థం మారిపోయింది. ఒకప్పుడు ప్రజాసేవే పరమావధిగా భావించే వ్యక్తులే రాజకీయాల్లోకి అడుగుపెట్టగా ఇప్పుడు ఆస్తుల రక్షణ, భక్షణే లక్ష్యంగా అనేక మంది వస్తున్నారు. నీతి నిజాయితీ పరుల స్థానంలో కల్తీ నేతల రాకతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి. చట్టసభల్లో హుందాగా సాగాల్సిన చర్చల దగ్గర నుంచి పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులు వీధి పోరాటాలను తలపిస్తున్నాయి. నేటి రాజకీయాల్లో కొందరు నేతలు తప్పించి చాలామంది తమ స్వార్థం చూసుకోవడమే పరమావధిగా భావిస్తున్నారు. అందుకే రాజకీయ నాయకులంటే జనము చిన్నచూపు చూస్తున్నారు. అసలెందుకీ పరిస్థితి వచ్చింది అంటే దేశ రాజకీయ చరిత్ర పుటల్ని తిరగేయాల్సిందే. స్వాతంత్రం సిద్ధించకముందు నాయకులకు సమాజంలో అత్యున్నత గౌరవం ఉండేది. నేతలు కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేవారు. ఇందులో చాలామంది స్వతంత్ర సమరయోధులే. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేతలకు ఓ లక్ష్యం అంటూ లేకుండా పోయింది. పరిపాలన, అధికారమే ముఖ్యమైపోయాయి. అప్పటి నుంచే రాజకీయాలకు తెగులు పట్టుకుంది. అధికార వ్యవస్థ కుళ్ళిపోయింది. రాజకీయ పార్టీల విలువ పతనం మొదట కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది. 1966లో ఇందిరాగాంధీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి ఆ దశ మొదలైంది. ఆమె హయాంలో వచ్చిన అధిష్టాన సంస్కృతితో కాంగ్రెస్ ఐ అంటే ఇండియన్ కాంగ్రెస్గా కాకుండా ఇందిరా కాంగ్రెస్గా మారిపోయింది. పార్టీ సంస్కృతి పోయి వ్యక్తి పూజ ముందుకు వచ్చింది. లలో భాజపా హవా మొదలైంది. రాముడు, హిందుత్వమే ప్రధాన ఎజెండాగా ఆ పార్టీ ముందుకెళ్లింది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా 1993లో ముంబై బాంబు పేలుళ్లు సంభవించాయి. అలా దేశంలో తొలిసారిగా మతపరమైన రాజకీయాలు ప్రవేశించాయి. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తి ప్రధాని కావడం సహా ప్రస్తుతం ఆ పదవికి బరిలో నిలిచిన నరేంద్ర మోడీ లౌకికవాదాన్ని ఎత్తుకున్న రాజకీయాల్లో ఓ రకమైన విభజన జరిగిపోయింది. ఇక జాతీయ పార్టీల ప్రభ తగ్గి ప్రాంతీయ అజెండాలు రావడంతో రాజకీయాలు గల్లీ స్థాయికి దిగజారాయి. తమ ప్రాంతాల గొంతుకుగా ముందుకు వచ్చిన ప్రాంతీయ పార్టీలు దేశ ప్రయోజనాలు ముఖ్యం కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. ఇందుకు కొన్ని పార్టీలే మినహాయింపు. ఈ రకమైన మార్పు రాజకీయాలను దిగజార్చింది. స్పష్టమైన అజెండా లేని కొన్ని ప్రాంతీయ పార్టీల వల్ల కులం, మతం, ధనిక, పేద వర్గాల ప్రాతిపదికగా రాజకీయాలు మొదలయ్యాయి. అధికారం సొంతం చేసుకోవడం కోసం బలప్రయోగము ప్రారంభమైంది. పీఠం దక్కించుకోవడమే రాజకీయాల ప్రధాన లక్ష్యమైంది. జనజీవనాన్ని ప్రభావితం చేసే ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగాలు, ఆహార ధరలు, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్య రక్షణ లాంటి అంశాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఓటు బ్యాంకు రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. ప్రజలు కాకుండా ఓట్లే ముఖ్యమైపోవడంతో పార్టీలోకి వచ్చే నేతల అర్హతలు మారిపోయాయి. అర్ధ అంగబలమున్న వ్యక్తులకే ప్రాధాన్యం. జవాబుదారీతనం, పారదర్శకతకు తావు లేకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా నేతల ప్రవర్తన మారిపోయింది. అడిగేవారు లేరు. ప్రవర్తన నియమావళి లేదు.
పార్టీల నియమ నిబంధనలు పట్టవు. ఇలాంటి వ్యవస్థను తిడుతూ కూర్చుంటే లాభం లేదు. విసిగిపోయినా అసహించుకుంటున్న స్థితి నుంచే ప్రశ్నించే స్థాయికి చేరాలి. కుళ్ళు పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించేందుకు ముందుకు సాగాలి. అప్పుడే నేతల తలరాతలు మారేది. ఆస్తుల రక్షణ, సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారడం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని తిరుపతి యువత అభిప్రాయపడుతోంది. నేర చరిత్రను పార్టీల నుంచి వెలేయాల్సిన అవసరం వచ్చిందని పార్టీలకు సూచిస్తోంది. కాలం మారుతోంది. మారుతున్న కాలంతో మనుషులు మారుతున్నారు. ఇక రాజకీయ నాయకుల గురించి చెప్పాల్సిన పనే లేదు. వందలు వేలు దాటేశారు. లక్షల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. కేసులున్నా కటకటాల పాలైనా కూడా నిర్భీతిగా జనంలో తిరుగుతున్నారు. అదో ఘనతగా భావిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? రాజకీయ నాయకుల్లో విలువలు ఏమైపోతున్నాయి? శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, రాజకీయ నాయకుల్లో ఈ విలువలు ఏమైపోతున్నాయి? ఎందుకు ఇలా అక్రమంగా సంపాదిస్తారు? ఒకప్పుడు రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒక ఉపయోగం కలిగే ప్రయోజనాలు చేయాలని వచ్చేవారు. కానీ ఇప్పుడు చూసామంటే అసలు వాళ్ళకి ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి వస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అసలు పూరి గుడిసెలా ఉండే రాజకీయ నాయకుడు ఒకప్పుడు చూసామనుకోండి, అసలు వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. రాజకీయంగా పరంగా వచ్చినా కానీ వాళ్ళు చూసే ముందు ఎలాగా ఉండేవాళ్ళు, వాళ్ళు రాజకీయ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా అలాగే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసామంటే ఒక రాజకీయ నాయకుడు పూరి గుడిసె నుంచి వచ్చాడనుకోండి, అతను పదవి నుంచి వెళ్ళిపోయే సమయానికి అతనికి ఆస్తిపాస్తులు అసలు కోట్లల్లో వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల్లో కూడా కొద్ది వరకు తప్పు ఉంది. మన ఓటు అనేది మన హక్కు. మనం వారి దగ్గర నుంచి అమౌంట్ ఎందుకు తీసుకోవాలి? అసలు ఓటు వేయాలని మన బాధ్యత కదా, మనం వేయాలి. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మనం తీసుకోవడం వల్ల వాళ్ళేమి ఇంకా మనకి డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళేమి మనకి సహాయం ఏం చేయలేకపోతున్నారు. మనం ఏమైనా వారిని నిలదీయడానికి మనకి అధికారం లేదు. అసలు అప్పుడు రాజకీయ నాయకులు అసలు ప్రజాసేవ గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? అసలు రాజకీయాలు అనేవి నేడు ఒక వ్యాపారంగా తయారైనాయండి. అంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్క మనసులో కూడా ఏదో ఒక అవినీతి అనేది గూడు కట్టుకొని ఉంది. దాని వెనుక వారు రాజకీయాల్లోకి వస్తున్నారే కానీ ప్రజల సంక్షేమాన్ని చూడటానికి మాత్రం రావట్లేదు. ఒక అధికారాన్ని దక్కించుకోవడమే తన గోల్గా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారే కానీ వాళ్ళని ఆదుకోవటం లేదు. వాళ్ళు ఎలా డబ్బు సంపాదించుకోవాలి, వారు సొసైటీలో ఏ విధంగా గౌరవంగా బతకాలి అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవటం లేదు. పార్టీస్ కూడా పెరుగుతున్నాయి, అట్లని కంటెస్టెంట్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా చిన్న పొలిటీషియన్ అయినా వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాళ్ళు కంటెస్టెంట్ చేస్తున్నారు. దానికి గవర్నమెంట్ ఒక పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఫ్రేమ్ చేయడం లేదు. వీ హ్యావ్ టు థింక్ వై, బికాజ్ వాళ్ళే ఒక క్రిమినల్గా ఉండి ఒక దేశాన్ని పాలిస్తున్నారు అంటే మేము ఫ్యూచర్లో మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో లేదని మేము ఇప్పుడే ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా కంటెస్టెంట్ చేసి ఒక పెద్ద పొలిటీషియన్ అవుతున్నాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం మన దేశ పరిస్థితి చూస్తున్నాము. స్టిల్ మన ఇండియా డెవలపింగ్లోనే ఉంది. ఎందుకు డెవలప్ కావడం లేదంటే ఇలాంటి చిన్న మైనర్ మిస్టేక్స్ అనుకొని మేము వదిలిపెడుతున్నాం. ఈ మైనర్ మిస్టేక్స్ కాకుండా ఒక పర్టికులర్ స్ట్రిక్ట్ రూల్స్ అని ఫ్రేమ్ చేసేసి ఇలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోతే కరప్టెడ్ పర్సన్స్ ఉన్న వాళ్ళని కంటెస్టెంట్ చేయకుండా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచి పొలిటీషియన్స్ కంటెస్టెంట్ చేసి మన కంట్రీ అనేది ఖచ్చితంగా ఒక డెవలపింగ్ స్థాయిలో ఎదుగుతుంది. ఇప్పుడు అందరూ తినే వాళ్ళనే క్వశ్చన్ మాత్రం కరెక్ట్ అండి. అందరూ తింటున్నారు. ఎందుకంటే మేము తినంది మీకు ఎలా చేస్తామో అని కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇంతకుముందు అందరూ అంబిషన్ నీ అంబిషన్ ఏమమ్మా అంటే నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను లాయర్ కావాలి అని చెప్తారు. కానీ ఎవ్వరు పొలిటీషియన్ అవ్వాలి అని నేటి యువత ఎవ్వరూ అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే ఎందుకు పోవాలి, నేను ఆ పొలిటీషియన్ని ఎందుకు కావాలి? అయితే ఏమొస్తుంది, డబ్బు వస్తుంది కానీ నా పక్కన చెడ్డు తిట్లు ఉంటాయి, కటకటాలకి పోతాను అని అనుకుంటున్నారు. ఇది అనుకోవడమే ఒక పెద్ద డ్రాబ్యాక్ అండి. ఈ నేటి యువత అంబిషన్, ప్రతి ఒక్కరూ ఒక అంబిషన్, నేను కూడా పాలిటిక్స్లోకి రావాలి, నేను కూడా పొలిటీషియన్ని కావాలి అని ఎప్పుడైతే యువతలో అంబిషన్ అనేది ఏర్పడుతుందో ఇప్పుడే మన ఇండియా కొంచెం డెవలప్ అవ్వడానికి కారణం ఉంటుంది. అవినీతి అక్రమాలు ఏ స్థాయికి పెరిగాయని మీరు? ఏ స్థాయికి పెరిగాయంటే ఇప్పుడు ఒకటి చెప్తే తిరుమల కొండ ఎంత హైట్లో ఉందంటే అవినీతి కూడా అంతే హైట్లో ఉందని ఈజీగా ఎవరైనా చిన్న పిల్లోడిని అడిగినా చెప్పగలరండి. నీ కింద నుంచి నేను కింద ఉన్నాను, నన్ను పైకి ఎక్కించు, మిమ్మల్ని కూడా పైకి తీసుకొస్తానని చెప్పి కొండ మీదకి వెళ్ళి కూర్చొని మీరు అక్కడే పడి చావండి అని వాళ్ళ మీద పడి తినడం అనేది ఇది అసలు దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అండి. కొన్నేళ్ల క్రితం చూసాం మనం నాయకుల్లో చాలా త్యాగనిరతి కనిపించేది, కానీ ఇప్పుడు అది కనపడుతోందా?
లేదు, అది ఇప్పుడు కనిపించడం లేదు ఈ మధ్య కాలంలో. కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి, మనం ఎక్కడికన్నా ఏదన్నా జస్ట్ ఎడ్యుకేటెడ్గా ఏదైనా చదవాలంటే ఒక క్వాలిఫికేషన్ చాలా అవసరం. అలాంటిది కానీ రాజకీయ నాయకులకు వచ్చేసరికి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే రౌడీయిజం, డబ్బు బలం ఇవన్నీ ఉంటే మాత్రమే వాళ్ళ పైకి రాగలరు అని ఆలోచిస్తున్నారు. అలా కాదండి, ఖచ్చితంగా వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఖచ్చితంగా చూసి వాళ్ళకి ప్రజలకి సేవ చేస్తారా ముందు అనేటప్పుడు వాళ్ళ నామినేషన్ వేసేటప్పుడే వాళ్ళని ఆపండి. వాళ్ళు నామినేషన్ చేసేటప్పుడే వాళ్ళని ఆపగలిగితే అప్పుడు ఖచ్చితంగా మనం నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవచ్చు. యువతలకి నేను చెప్పేది ఏంటంటే మనం అమౌంట్ తీసుకోవడం కాదు, అమౌంట్ ఇచ్చే వాళ్ళని కూడా మనం తరిమి కొట్టాలి. అసలుకి ఎక్కడే కానీ వాళ్ళని కనిపించకుండా ఉండాలంటే అలాంటప్పుడే మనం కొత్త రాజకీయాలను సృష్టించడం వాళ్ళం అవుతాం. ఇది పద్మావతి, తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ విద్యార్థినుల అభిప్రాయ మాలిక. కెమెరామెన్ భాస్కర్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, తిరుపతి. దేశాభివృద్ధి కోసం పాటుపడాల్సిన రాజకీయ పార్టీలు స్వప్రయోజనాలే లక్ష్యంగా పయనిస్తున్నాయని రాజమండ్రి యువత ఆవేదన చెందుతోంది. రీకాల్ హక్కు లాంటి బలమైన చట్టాలను తీసుకొస్తే నేతలు, పార్టీల్లోనూ భయం ఏర్పడుతుందని అభిప్రాయపడుతోంది. ప్రజాసేవ పరమావధిగా భావించాల్సిన రాజకీయాల్లో విలువలు పతనమవుతున్నాయి. స్వార్థం, వ్యాపారకాంక్ష, పెట్టుబడుల కోసం రాజకీయాలను ఎంచుకుని ఓ మార్గంగా ఎంచుకునే నాయకులు ఇప్పుడు వస్తున్నారు. రాజకీయాల్లో సంస్కరణలు ఏ విధంగా రావాలి, నాయకుల్లోని మంచి నాయకుల్ని ఎలా ఎన్నుకోవాలని చెప్పడానికి ఇక్కడ కొంతమంది మనకి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో కొంతమంది పీజీ విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి వారి మనోభావాలను మనం తెలుసుకుందాం. అంటే ముందు మనం ఓటేసే ముందే వాళ్ళ గురించి తెలుసుకొని ఓటేయాలి. ఒకసారి మనం ఓటేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఓటేస్తే దాని గురించి ప్రయోజనం ఏం లేదు. ఈ లోకంలో అసలు రాజకీయం అంటేనే ఇప్పుడు పెద్ద ఏమీ లేదు. రాజకీయ నాయకులు అంటేనే ఏదో లంచాలు తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రవర్తిస్తున్నారు. అసలు రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలంటే ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, అంతేగాని ప్రజల సొమ్ముని అలా తను వాడేసుకొని ప్రజలకు అలా అన్యాయం చేయకూడదు. అసలు రాజకీయ నాయకులు అంటే ప్రజల కోసమే కదా. ప్రజలు ఎన్నుకుంటున్నారండి, ప్రజలు ఎన్నుకుంటున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి, అంతేగాని వాళ్ళ ఇష్టం వచ్చేది డబ్బులు తినేసి ఈయన చేస్తున్నారు. ఇది రాజకీయం అంటే ఇది వచ్చింది మళ్ళీ లంచాలు అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే లంచాలండి. మనం కరెక్ట్గా మనకి నాయకుడు ఎవరు కరెక్ట్ అంటే వాళ్ళకే మనం ఓటేయాలి, మనం సరైన నాయకుని ఎన్నుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తున్నారు, ముందరేమో వచ్చేసి అమ్మ వచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అని చెప్తున్నారు, కానీ అక్కడ వచ్చాక ఏం చెప్తున్నాయి పలానా పని అంటే ఎవరు ఏం చేస్తలేదండి. ముందుగా ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు అంటే చాలా పవిత్రతా భావంతో ఉండేవి. అప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు నిస్వార్థంతో సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లో వచ్చేవాళ్ళు. అటువంటి వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోయారు. రాను రాజకీయాల్లో ఇప్పుడు ఇంతకుముందు అయితే నేర చరిత్ర కలిగిన వాళ్ళు వాడు ఓటు వేస్తే నించోబెడితే నియోజకవర్గంలో నెగ్గుతాడా లేదా, వాడికి రాజకీయ అనుభవం ఉందా లేదా ఏం చూడట్లేదు. గెలిచి అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళకి ఓటు ఇవ్వడం అనేసి ఆ డబ్బున్న వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు సీట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి, ఆ ఎలక్షన్స్లో నెగ్గుతున్నాము. లాస్ట్ 1 సంవత్సరం లేదా 6 నెలల నుంచో ప్రజలను చేసుకుంటే అప్పుడు ప్రజల్ని ప్రలోభ పెడితే సరిపోతుంది. ఇప్పుడు నెగ్గి 4 సంవత్సరాలు ఏం చేసినా ప్రజలు ఏం పట్టించుకోరని చెప్పి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రాజకీయ నాయకులకు బుద్ధి రావాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు తేవాల్సి ఉంది. దీనికి కావాలంటే ముందుగా రీకాల్ విధానం రావాలి. రీకాల్ విధానం వస్తేనే రాజకీయాల్లో అభివృద్ధి అనేది వస్తుంది, మార్పులు అనేవి వస్తాయని నా అభిప్రాయం. అందరూ స్వార్థపరులే రాజకీయాలకు రావడం జరుగుతుంది. ఏంటంటే డబ్బు సంపాదించాలని తపంతోనో లేకపోతే పదవిని అలంకరించాలని తపంతోనో రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప ప్రజల అవసరాలను తీర్చాలని ఉద్దేశంతో ప్రజెంట్ ఏ నాయకులు కూడా రావడం లేదు. ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటున్నావని సంబరపడకు, రేపు పొద్దున్న నీకు గంజి నీళ్ళు కూడా లేకుండా ఆ పరిస్థితి వస్తుంది. ఈరోజు నువ్వు బీర్ బాటిల్ తాగుతున్నావని సంబరపడకు, రేపు నువ్వు మంచినీళ్ళు కూడా వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు ఓటు వేసే ముందు నాయకుడిని వెన్నుకునే ముందు చాలా జాగ్రత్తమైనటువంటి విషయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ వీళ్ళ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఈరోజు కార్పొరేట్ సంస్థలకి మేము పన్ను రాయితీలు ఇస్తాం, లేకపోతే నిబంధనలను సరళీకరిస్తాం, వ్యాపార అవసరాలకి అవకాశాలు పెంపొందిస్తాం అని చెప్తున్నారు తప్పితే ప్రజలకి సమస్యలు పరిష్కారం చేయడానికి విధి విధానాలు ఏమి చూపించిన పరిస్థితి కనబట్టలేదు. ధరలు అదుపు చేస్తాం అంటున్నారు. అదుపు చేయడానికి ఏం చేస్తారు? ఫ్యూచర్ ఫార్వర్డ్ ట్రేడింగ్లు ఏమైనా రద్దు చేస్తారా, లేకపోతే ఆహార ధాన్యాలు గిడ్డంగులను ఏమైనా ఏర్పాటు చేస్తారా, రైతు గిట్టుబాటు ధర ఏమైనా ఇస్తారా? ఇటువంటి ఏమీ స్పష్టమైనటువంటి నిర్మాణ సూత్రాలు ఏమీ లేవు. పై హామీలు ఉన్నాయి, కానీ ఇటువంటి హామీలని మోసపోకూడదని చెప్పి మేము ఈరోజు ప్రజలకి విద్యార్థులుగా విజ్ఞప్తి చేస్తాను. మా బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఓటు వేసే ప్రతి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుని ఈరోజు తమ జీవిత పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము వాళ్ళని తల్లిదండ్రులని ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఈరోజు విద్యా విధానానికి సంబంధించి మెరుగుపడితేనే రానున్న భవిష్యత్తు భారతం అనేది అభివృద్ధిలో ఉంటుంది. కాబట్టి అటువంటి పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ రకంగా విద్యా విధానం మీద, వైద్య విధానం మీద, లేకపోతే వ్యవసాయ రంగం మీద అనేక రంగాలైనటువంటి వాటి మీద నిర్మాణపరమైనటువంటి సూత్రాలు, సిద్ధాంతాలు పటిష్టంగా ఉన్నటువంటి పార్టీలని ఎన్నుకోవాలని, అటువంటి కాకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హామీలు ఇచ్చే వాళ్ళని బుద్ధి చెప్పాలని, ఆ రకంగా సీట్లు ఎంపిక చేస్తే కనుక వాళ్ళని తిరస్కరించాలని చెప్పి కోరుతాను. ఓటును ఆయుధంగా ఎంచుకుని సరైన నాయకత్వాన్ని ఎన్నుకుని అభివృద్ధి పదాన్ని ముందడుగేయాలని చెప్పి యువత ఆకాంక్షిస్తుంది. మరోవైపు వేసిన ఓటును దుర్వినియోగం పరిచే ప్రజాప్రతినిధులను మధ్యలోనే రీకాల్ చేసే విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో యేసుబాబు, ఈటీవీ న్యూస్. మొదటి తరం నాయకత్వం తర్వాత రాజకీయ పార్టీలు క్రమంగా విలువలకు తిలోదకాలిచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టిక్కెట్ల కేటాయింపులు సహా పార్టీ పదవుల్లో బలహీన వర్గాలకు సమన్యాయం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన నివేదికలు చూసినట్లయితే దాదాపు సగానికి పైగా రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసు ఉన్నట్టు, సగానికి పైగా రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు, బిల్డర్సు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా ఉన్నట్టు, చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా ఉన్నట్టు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలను రిప్రజెంట్ చేసే సెక్షన్స్ రాజకీయ పార్టీల నాయకత్వాల్లో ఉండట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దేశంలో పేద ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టి పేదలను రిప్రజెంట్ చేయడానికి ఆ వర్గాల నుంచి మనం టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీలు భావించడం లేదు. ఈ దేశానికి చాలా కులాలు ఉన్నాయి. అసలు అధికారానికి దూరం చేయబడ్డ అనేక కులాలు, వందలాది కులాలు ఉన్నాయి. కాబట్టి ఆ కులాలు కూడా ప్రజాస్వామ్యం, ఈ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అన్న అంశాలకు ప్రాతినిధ్యం వహించి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. కాబట్టే రాజకీయ పార్టీలు కేవలం ఉన్నత కులాలకే, ఉన్నత వర్గాలకే ఈ టికెట్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ విధానాలన్నీ వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకత్వం వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం నెలకొల్పబడుతుంది మేము భావిస్తున్నాం. ఫస్ట్ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ చూసేది ఏంటి? వీళ్ళకి డబ్బు ఉందా, స్తోమత ఉందా కాంటెస్ట్ చేయడానికి. మొన్న బస్టాండ్లోనే ఒక 40 కోట్లు సీజ్ చేసినారు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది? ఏ పొలిటికల్ పార్టీ ఎక్కువ ఖర్చు పెడుతుంది? ఏ పొలిటికల్ పార్టీ బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ఐటీ డిపార్ట్మెంట్ మనకు చెప్పేది ఏంటి? ఇంత డబ్బు దొరికిందని. మేము అడిగేది ఏంటి కూడా, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది అది కూడా చెప్పాలి. ఏ పొలిటికల్ పార్టీ కూడా చెప్పడం లేదు. ఇప్పుడు పోలీస్ కూడా చెప్పడం లేదు. అది కాంగ్రెస్కి సంబంధించిందా, అది టీడీపీకి సంబంధించిందా, అది టీఆర్ఎస్కి సంబంధించిందా? అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ లా ఒక పార్లమెంట్ మెంబర్ కాంటెస్ట్ చేయాలంటే 70 లక్షలు, ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాలంటే 28 లక్షలు. రోజు అకౌంట్ కూడా సబ్మిట్ చేయాలి. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఆ రూల్ని వయోలేట్ చేస్తుంది. అందరికీ ఎవరైతే కరప్షన్ రికార్డు ఉందో, ఎవరైతే డబ్బు ఖర్చు పెడతారో వాళ్ళకే ఇస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆల్సో షుడ్ ప్లే వెరీ స్ట్రిక్ట్ రోల్ టు సీ దట్ దట్ కైండ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ స్పెంట్. ఎన్ని రోజులు ఈ ప్రజాస్వామ్యంలో 67 ఏళ్ళు అయిన తర్వాత ఎవరికైతే డబ్బు ఉందో, ఎవరికైతే కులబలం ఉందో వారికే ఇస్తున్నారు. రాజకీయం అంటే మార్పుని ఆశించి ఒక యాక్టివిటీ, ఒక చర్య, సమస్యలను సాల్వ్ చేసేటువంటి ఒక చర్య. దేశానికి స్వాతంత్రం తీసుకురావడం లేదా దేశాన్ని నిర్మాణం చేయడం, ప్రజలు కూడా ప్రతి ఒక్కడు కూడా బ్రతికేటువంటి పరిస్థితిని సృష్టించడం రాజకీయ చర్య. ఒకప్పుడు వాళ్ళ ఉద్యోగం వదిలిపెట్టి, వాళ్ళ వృత్తి వదిలిపెట్టి, వాళ్ళ వ్యాపారం వదిలిపెట్టి రాజకీయాల్లో పోయి నా అంతటా నేను కూడా ఈ దేశానికి, ఈ ప్రజలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈరోజు దృష్టి చూస్తే వాళ్ళంతా నష్టపడ్డారు. మా అయితే పదవులు చేసి ఉండొచ్చు, డబ్బులు సంపాదించుకోలే. వాళ్ళ పిల్లలు ఈరోజు అడుక్కు తినేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత రాజకీయం, ఎలక్టరల్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత కులాలను పట్టుకొచ్చుకున్నారు. కులాల రూపంలో పార్టీలని ఆర్గనైజ్ చేసుకొని ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో అయితే ఆ కులం ఆధిపత్యం ఉందో వాళ్ళందరినీ ఓటర్లుగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళ నాయకత్వం కింద ఓటు సంపాదించుకొని గెలిచడం జరిగింది మొదట 50s 60sలో. తర్వాత ఏం చేసినారంటే అది ఒక్కటే సరిపోలే, గుండా వ్యవహారాలు చేయడం, బెదిరియటం, అదిరియటం. వాళ్ళకి పడనివాడు మీరు చూడండి 60sలో 70sలో
చాలామందిని ఓటుకు రాని బూతుకు రానిలా. తర్వాత ఏం చేశారు, మరీ ముఖ్యంగా ఈ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత లిబరలైజేషన్లో బాగుపడ్డ వాళ్ళు, రియాల్టర్సు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఇన్స్టిట్యూషన్స్ పెట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. ఒక వ్యాపారం ద్వారా కాదు, ప్రభుత్వ పాలసీని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ప్రభుత్వంలో మనవాడు ఉండాలి. వ్యాపారస్తులు ఎట్లా ఉరుకులు పెడుతున్నారు ఈరోజు టికెట్ల కోసం. ఇంతకుముందు వ్యాపారం టాటాలు బిర్లా రుగుతున్నారా? పూర్వకాల వ్యాపారస్తుడు నీతివంతంగా వాడు వ్యాపారం చేసిండు, రాజకీయం చేసాడు, నీతివంతంగా రాజకీయం చేసిండు. ఇప్పుడు వ్యాపారము, కులము, రాజకీయము కలిసిపోయింది. అందుకోసమని లంచగొండితనం వచ్చింది, కరప్షన్ వచ్చింది, కులతత్వం వచ్చింది. 50 ఏళ్ల కంటే ఇప్పుడు కులతత్వం చాలా ఎక్కువ ఉంది. ఎవరు తీసుకొచ్చినారు దాన్ని? రాజకీయ ఆధిపత్యం కోసం నాయకులు తీసుకొచ్చినారు. ఇది ఇట్లా అంటే ఒక్కొక్క డికేడ్కి మార్పు వచ్చింది. కాబట్టి ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చింది. ఈ కొత్త చైతన్యాన్ని అన్ని దేశం అంతా నడుస్తుంది. మన దగ్గర మాత్రం తెలంగాణ ఆంధ్ర పోరాటం నడవడం మూలంగా ఆ ఇష్యూ పక్కకు పోయింది. ఎప్పటిలాగానే ఎలక్షన్ నడిపిస్తుంది. ఏ కులం వాడి ఆధిపత్యం కింద ఈ పార్టీ ఉండాలనేది నడుస్తూ ఉంది. తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్ వరకు మాత్రం ఆ ఇష్యూ ప్రధానంగా ఉంటుంది. మరి రాజకీయం ఎందుకు చేస్తుండే? అన్ని వదిలిపెట్టి ఎందుకు చేస్తున్నాడు? డబ్బు సంపాదించుకోవడానికి చేస్తాడు. మరి ఫలానా కులం వాడు రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడు. వాళ్ళ కులం రాజకీయ కులం సార్. నేను చెప్పులు కుట్టుకునేవాడిని, లేదా నేను గుడ్డలు వేసుకునేవాడిని, నా పని రాజకీయం కాదు అనుకుంటాడు. అంటే రాజకీయం అనేటువంటిది అది కుల వృత్తిలాగా మారిపోయింది కొంతమందికి. సో ఇట్లా ఇందులో కొంత మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.